సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కేఏ పాల్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేఏ పాల్ మద్దతు తెలిపారు. త్వరలోనే హైదరాబాద్ లో సమగ్ర శిక్ష ఉద్యోగులతో ర్యాలీ నిర్వహించనున్నట్లు కేఏ పాల్ వెల్లడించారు. దేశ విదేశాల్లో ఉన్న డబ్బులు అలాగ దాచుకుంటే చాలు, నేను డబ్బులు తెస్తాను, మీ డబ్బులు ఏం తీసుకోండి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత, మీ డబ్బులు మీరు ఉంచుకోండి. నేను కొత్త డబ్బులు తీసుకొచ్చి పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఇంతవరకు ఏ విధంగా 5 లక్షల కోట్లు దానం చేశానో రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో. సదాశివపేట సంగారెడ్డి 1200 ఎకరాలు, మీరు ఎప్పుడైనా విన్నారు? అది నేను చారిటీ కట్టానని వినలేదా? ఎవరు విన్నారు? సంగారెడ్డి జిల్లా సదాశివపేట, ఒక పల్లెటూరు ముమినిపేటలో 1200 ఎకరాలు. అంటే 1200 ఎకరాలు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా కలిపి 1-2 ఏకర్స్. ఇలాంటి 600, అంటే 1200 ఎకరాలు అంటే ఇది 2 ఎకరాలు ఉంటుంది ఎక్కువ. ఇలాంటి 600 ప్రదేశాల్లో మన తెలంగాణ బిడ్డల కొరకు 3,10,000 మంది అనాథులు చదివించా, 40 లక్షల వితంతువులు ఆదుకున్నా, 2,10,00,000 మంది మీలాంటి యూత్కి నేను ట్రైనింగ్ ఇచ్చా ఫ్రీగా, ఎవరి ద్వారా రూపాయి తీసుకోకూడదు. సో మీరు మొట్టమొదటి ఏం చేయాలి అంటే ఈ నెంబర్ నోట్ చేసుకోండి, 7569441275. మరలా నేను ఒకసారి చెప్తాను. ఏం పెట్టాలంటే మీరు వాట్సాప్ గ్రూప్, అందరి దగ్గర వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్ పెట్టి సిద్దిపేట వాట్సాప్ హరీష్ రావు గారు నేను పేరు పెట్టేసారు, పంపతీసి సిద్దిపేట కేఏ పాల్ అని పేరు పెట్టారు. ఆయన జాయిన్ అయితే ఆయన పేరు పెడదాం. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన 7 లక్షల కోట్ల అప్పు, ఇప్పుడు తమ్ముడు రేవంత్ రెడ్డి వచ్చి ఇంకా చాలా ఫాస్ట్గా అప్పులు చేస్తున్నాడు. 1,30,000 కోట్ల అప్పు. కనీసం మీకు 20,000, 30,000 శాలరీ ఇచ్చి రెగ్యులరైజ్ చేయలేని పరిస్థితి ఇప్పుడున్న ముఖ్యమంత్రి. కనుక మీరేం చేయాలంటే మీ సత్తా చూపించాలి. ఏం చూపించాలి? మీ సత్తా నా పేరుతో. దానివల్ల మీకు లాభం ఏంటో చెప్తాను. 1, మీకు రెగ్యులరైజ్ చేస్తాను. తమ్ముడు రేవంత్ రెడ్డి చేయలేదు అనుకోండి, కొత్త ముఖ్యమంత్రిని తెచ్చుకుందాం. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా రెగ్యులర్గా ఉండరు, అర్థమైందా? కొన్ని కాంగ్రెస్ వాళ్ళు అప్పటికీ చేయలేదు అనుకుందాం, 6 నెలల తర్వాత, 9 నెలల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. జమిలీ ఎలక్షన్, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్. ఎందుకవో ముందు గ్రూపులు పెట్టండి. ఎంతమంది గ్రూపులు పెడతారు దానివల్ల లాభం ఉందండి. మీకేమవుతుంది? ముందు మీకు రెగ్యులరైజ్ అవుతుంది. జనవరి 19 లోపుని రెగ్యులరైజ్ చేయకపోతే, ఇవాళ జనవరి 6, మీ స్టేట్ లీడర్స్ అందరితో నేను మాట్లాడుతున్నాను. హైదరాబాద్ లో ఒక ర్యాలీ నేనే